మనకై దేవుని అయ్యా మాతో ఏం మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నావు అని ఆశతో కనిపించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాట కీర్తనల గ్రంథం 23వ కీర్తన 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు అని ప్రారంభించిన ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు అంటే, నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనము సిద్ధపరచుచున్నాడు, నూనెతో నా తలను అంటియున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా గిన్నె అన్న చక్కరా ఆయన వాడేటువంటి పాత్ర అని అర్థం చేసుకోవటానికి అవకాశం లేదు. ఎందుకయ్యా అంటే, ఆయన ఎవరయ్యా అంటే, నీవు ఆరాధించేటువంటి దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు మంచి కుమ్మరి, మట్టి వంటి మన బ్రతుకులను చక్కని పాత్రగా మార్చి తన హస్తములతో నియోగించుకునేటువంటి వాడు. అంటే ఆ పాత్ర ఎవరయ్యా అంటే, నీవును నేనునై ఉన్నాం. ఆ గిన్నె ఎవరయ్యా అంటే, నీ జీవితానికి నా జీవితానికి సాదృశ్యమై ఉన్నది. ఆ గిన్నె దావీదు జీవితంలో ఏమైందయ్యా అంటే, నా గిన్నె నిండింది అని అనలా, నా గిన్నె నిండి పొరలొచ్చున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేక పర్యాయాలు మన జీవితాలలో, కొన్ని పర్యాయాలు మన గిన్నె ఎలా కనిపించవచ్చు అయ్యా అంటే, ఆరోగ్యం ఖాళీ అయిపోయినట్లు ఉండొచ్చు. అనేకమైనటువంటి బలహీనతలు మనల్ని చుట్టుముడుతో ఆరోగ్యం అన్నది మన జీవితాలలో కనిపించని స్థాయిలో ఉండవచ్చు. లేదా ముందున్నటువంటి సవాళ్లను బట్టి, ముందున్నటువంటి అవసరాన్ని బట్టి, కంటికి కనిపిస్తూ ఉన్న కష్టాన్ని బట్టి నీ ధైర్యాన్ని కోల్పోయి ధైర్యం అనబడినది కరువైనటువంటి ఖాళీ అయినటువంటి స్థితిలో ఉండొచ్చు. ఎటు చూసినా కన్నీరే కానీ ఆనందపు ఆనవాలు జీవితంలో కనిపించని స్థితిలో నీవు కనిపిస్తూ ఉండవచ్చు. ఆ పాత్ర ఖాళీగా ఉండవచ్చు. అంత మాత్రమే కాదు, ఎంత సంపాదించినా ఆర్థిక పరిస్థితులలో ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవటానికి, ధైర్యంగా ఒక పని చేయటానికి అవకాశం లేని ఆర్థిక బంధకాలలో ఆర్థిక స్థితి ఖాళీగా కనిపిస్తుందేమో. కొన్ని పర్యాయాలు పరిచర్యలో కూడా అంతా శూన్యంగా, నిరుత్సాహంగా కనిపించవచ్చు. కానీ ఆ ఖాళీ పాత్రను నా దేవుడు ఏం చేయగలడు అంటే, పొంగి పొరులే పాత్రగా చేయగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కార్యాన్ని బట్టి నీ పాత్ర ఈరోజు ఖాళీగా ఆయన ఎదుట, ఆయన మందిరంలో నువ్వు కూర్చొని ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నా ప్రభువు నీ ఖాళీ పాత్రను ఈ దినమున నింపనై ఉన్న దేవునిగా ఉన్నాడు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. దేని చేత ఆయన నింపుతాడయ్యా, లేదా దేని ద్వారా అది నింపబడి పొర్లుతూ ఉన్నది అన్నదానిని మనం గమనిస్తే, ఆయన సమృద్ధి నిన్ను ఏలుబడి చేసేది, ఆయన కృప నీవు దాటి వెళ్ళటానికి సహాయం చేస్తుంది, ఆయన ఆశీర్వాదం నీవు అనుభవించటానికి, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా ఇతరులకు కూడా నీవు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ఆయన నిన్ను ఈ మాసములో నీ గిన్నె నిండి పొరలునట్లుగా నా ప్రభువు చేయ సమర్థుడైన వానిగా ఉంటూ ఉన్నాడు. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనలో అనేక మందిని అనేక విషయాల్లో ఖాళీగా కనిపిస్తూ ఉన్నామేమో. ఈరోజు ఏ వేదన నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ బలహీనత, ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఏ అధైర్యం నిన్ను వెంటాడుతూ ఉందో, నా ప్రభువు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ గిన్నె నిండి పొరలపోతూ ఉన్నది. కొన్ని పర్యాయాల్లో ఖాళీగా గిన్నె కనిపించేసరికి చూచిన ప్రతివాడు హాస్యం చేస్తాడు, అవహేళన చేస్తాడు, నిందిస్తాడు, అవమానిస్తాడు. అయితే నా దేవుడు నిన్ను అలా విడిచిపెట్టడానికి ఇష్టపడలా. దేవుడు అన్నాడు ఆదికాండములో, ఆదాము హవ్వలను చేసిన తరువాత
మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని నువ్వు తలగా ఉండటమే నా దేవుని చిత్తం. కానీ కన్నీటిలో, వేదనలో, కష్టములో, లేమిలో, అధైర్యములో ఉండటం నా దేవుని చిత్తము కాదు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఈ వచనములో నుండి 3 విషయాలను మీ ముందుకు నేను తీసుకుని వస్తాను. మొదటిగా దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, ఖాళీ జీవితాలను నింపే దేవుడు. గిన్నె అన్నది దీనికి సాదృశ్యం అని చెప్పానయ్యా అంటే, జీవితానికి సాదృశ్యం. మొదటిగా ఏం చేస్తాడయ్యా అంటే, దేవుడు నీ ఖాళీ జీవితాన్ని ఆయన నింపబోతూ ఉన్న మాసంగా ఇది ఉంది. ఎలా నింపుతాడు? దావీదు సమూయేలు ప్రవక్త వచ్చాడు. దావీదు ఎక్కడున్నాడయ్యా అంటే గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. యెషయిని పిలిచాడు సమూయేలు ప్రవక్త, నాయనా నీ ఇంటి నుండి రాజును చేయమని దేవుడు నన్ను నడిపించాడు, నీ బిడ్డలను పిలవయ్యా అంటే అందరినీ పిలిచాడు కానీ ఆఖరుండి మర్చిపోయాడు. తండ్రి అనుకున్నాడు, వీడు రాజుగా ఎక్కడ పనికొస్తాడు, వీడు ఎత్తు సరిపోదు, వీడికి విద్యలు తెలియదు, వీడు ఎందుకయ్యా అంటే గొర్రెలు కాసుకొనటానికే. కళ్ళి ఉంది, యుద్ధ విద్యలు తెలియదు, జ్ఞానము లేదు, మంద మేపుకునేటువంటి వాడు, వీనితో ఏముందలే అని అనుకున్నాడు. కానీ నిన్నటి వరకు గొర్రెల కాపరే, నిన్నటి వరకు మందను వేసిన వాడే, అడవిలో ఒంటరిగా బ్రతికిన వాడు, మందను అడవిలో మేపుతున్నప్పుడు ఏ అన్నా తోడు రాలా, ఏ అన్న అసింహం వచ్చినప్పుడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు అన్నలెవరో కూడా మేమున్నామన్నా భరోసా ఇవ్వలా. ఒంటరిగా అడవిలో ఉన్నాడు, ఎన్నో ప్రమాదాలను దాటి వెళ్ళాడు. కానీ తన కుటుంబం కూడా తనను తోలనాడింది, తక్కువగా చూసింది. కానీ సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములోనికి వచ్చేసరికి ప్రవక్త అయిన సమూయేలు వస్తా ఉన్నాడు. నూనెతో తైలముతో దావీదును అభిషేకిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అభిషేకించాడో గొర్రెలు కాసుకుని దావీదు నిన్న ఖాళీగా ఉన్నాడన్నారు, రాజుగా పనికిరావన్నారు, వీడిలో ఏ గొప్పతనమో లేదన్నారు. కానీ ఆ ఖాళీ పాత్రను నా దేవుడు నింపగా గొర్రెల మందలో నుండి రాజసింహాసనం మీదకి ఎక్కిన వానిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిన్ను మనుషులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు. కానీ నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పేరు పెట్టి పిలిచాడా? చీకటిలో నుండి, అంధకారంలో నుండి, వేదనకరమైన పరిస్థితుల్లో నుండి ఆయన నిన్ను పిలిచాడా? నిన్ను నిందకు నా దేవుడు అప్పగించాడు. నువ్వు ఖాళీగా ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. ఆరోగ్యంలోనో, ఆర్థికంగానో, కుటుంబ సమస్యలో, ఏ విషయంలో కూడా నీ జీవితం ఎలా ఉండకూడదు అంటే ఖాళీగా ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. నా దేవుని దగ్గరికి వస్తే ఆ ఖాళీ పాత్రను సంపూర్ణముగా నింపేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, సమూయేలు గ్రంథములో హన్నా అనబడినటువంటి ఓ స్త్రీ ఉంది. ఆమె నిత్యము ఆమె జీవితంలో ప్రతి సంవత్సరం వచ్చింది దేవాలయానికి. వచ్చిన ప్రతి పర్యాయం కన్నీటితోనే వచ్చింది. కానీ ఈ పర్యాయం వస్తా ఉన్నప్పుడు కన్నీరు, వేదన, బాధ, పెనిన్నా అనిన మాటలు హృదయాన్ని గాయపరుస్తా ఉన్నాయి. నింద తట్టుకోలేకపోయింది. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏలీ గారు వచ్చాడు. ప్రవక్త వచ్చి, అమ్మా మద్యం తాగి మందిరంలో ఏందమ్మా అన్నాడు. ఎలా ఉందయ్యా ఏమి వేదన అంటే, చూచుచున్న వారికి అవహేళనగా కనిపించింది, లేదా చూచుచున్న వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ మందిరములో కార్చబడిన కన్నీటిని చూసిన దేవుడు ఖాళీ పాత్రగా వచ్చింది హన్నా, నింపబడినదిగా వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఖాళీ పాత్రగా వచ్చావేమో, నింద అనుభవిస్తావన్నావేమో, ఆ నింద నిన్ను వేదనకు గురి చేస్తా ఉందేమో. మనకైతే ఏ భయం ఉండదు, దేవుడు దాటేస్తాడులే, దేవుడు నడిపిస్తాడులే అన్న విశ్వాసంతోనే ఉంటాం. కానీ చుట్టుపక్కన ఉన్న అమ్మలక్కలు ఊరుకోరు. ఏందమ్మా ఇంకా వీళ్ళకేం కాదు,
ముచ్చటించుకోవడానికి ఒక సాకు లేక ఏదో ఒక రాయేసి నిన్ను గాయపరుస్తూ ఉన్నారేమో. హన్నా వలే నా యేసయ్య పాదాల దగ్గర ఈరోజు ఒక్క కన్నీళ్ళు బొట్టుగాచ్చు. అన్న ఎలా ప్రార్థించిందో అర్థం కాల, ఎంతగా రోధించిందో, తన ప్రక్కనేం జరుగుతుందో అర్థం కాల. ఖాళీగా వచ్చిన ప్రార్థన కన్నీటితో వచ్చింది. ఆ కన్నీరు ఆ ప్రభువు సముఖములో కృమ్మరించింది. ఓ గొప్ప ప్రవక్తలో కనికొచ్చాడు సమూయేలు ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు సంతానం కొరకు ఎదురు చూస్తున్నావేమో, ఖాళీ పాత్రతో ఉన్నావేమో, ఎదురు చూసి ఈ ఖాళీ ఎప్పుడు భర్తీ అవుతుందని ఎదురు చూస్తూ ఉన్నావేమో, నా యేసు మాట ఇస్తా ఉన్నాడు, ఈ మాసమే ఇదిగో నీ పాత్రను నేను నింపబోతూ ఉన్నాను, అది దీవెనకరంగా మారబోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హన్న ఆ ఒక్క సమూయేలుతో ఆగిపోలా. నా ప్రభు ఇస్తే నింపి వదిలిపెట్టడం, పొంగి పొర్లిద్ది. ఆ తదుపరి అనేక మంది ఆశీర్వాదకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన తల్లిగా హన్న నిలవబడింది. అంత మాత్రమే కాదు, మరి ఒక స్త్రీని గమనిస్తే ఋతు ఎక్కడుందయ్యా అంటే మోయాబులో ఉంది. మోయాబులో ఏముందయ్యా అంటే వేదనలో ఉంది, కరువులో ఉంది. భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, మరిది చనిపోయాడు. ఇంటిలో మగదిక్కు లేదు, ఇంటిలో మగదిక్కు లేదు. వేదనకరమైన పరిస్థితి. నయోమనుకుంది, అయ్యా ఇక్కడ ఆడబిడ్డలతో నేను ఉండటం కష్టమా, బెత్లెహేమనబడిన నా దేవుని ఇంటికి నేను తిరిగి వెళతానని పైనం కట్టుకుని రూతుని, అమ్మా నీ పుట్టింటికి వెళ్ళి మరి ఒక వివాహం చేసుకుని యవన ప్రాయంలో ఉండవమ్మా అంటే ఏమంటది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడికి వెళ్తే అక్కడ వస్తా. వచ్చినటువంటి ఆమె బోయాజు పొలములో పరిక ఏరుకుంటా ఉంది. కాళ్ళే ఏ పూట కూడు ఆ పూట దొరికితే చాలనే, పనివారు ఏరుకొనగా మిగిలినటువంటి పరిక ఆ పూట గంజుకో పనికొస్తాయి. రేపటి దినం మళ్ళీ ఏందో తెలీదు, రేపు ఇంకో పొలానికి వెళ్ళాలి, ఎదురు చూడాలి సాయంకాలం వరకు. ఎంతటి దరిద్రమయ్యా అంటే దినదిన గండమే, దినదినం ఆహారానికి ఆరాటపడాల్సిందే. కానీ నా ప్రభువుకు నమ్మకంగా ఉంది. ఖాళీగా వచ్చింది బెత్లెహేముకో, కానీ నా ప్రభు ఎలా నింపాడయ్యా అంటే ఏ పొలములో పరిక ఏరుకున్నదో ఆ పొలమునకే యజమానురాలుగా నా దేవుడు నింపిన వానిగా ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నీవు ఈరోజు ఖాళీగా ఉండే, నీ గిన్నె ఖాళీ అయ్యే, దావీదు వలె నీ గొప్పతనాన్ని, నీ పనితనాన్ని, నీ నైపుణ్యతను ఎవరో గుర్తించక వీడేం చేస్తాడులే, వీడి వల్ల ఏమైద్దులే అని సొంత వారే అవమానిస్తా ఉన్నారేమో. ఆందోళన పడమాకో, నా యేసయ్య ఉన్నాడు నీ పక్షంగా, నీ గిన్నెను నింపేవానిగా ఆయన ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూస్తున్న కార్యాలలో సఫలత లేక నిందను అనుభవిస్తూ ఉన్నామేమో, అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నామేమో, సూటిపూటి మాటలతో హృదయం బద్దలైపోతూ ఎవరికి చెప్పుకోలేక నీ పడక తడిచిపోతుందేమో. ప్రభుదాసుడిగా చెబుతూ ఉన్నాను, నా దేవుడు ఈ మాసం నీ గిన్నెను నింపి నీ మీద ఉన్నటువంటి నిందను కొచ్చి వేస్తే నా యేసయ్య నిన్ను ఆనంద తైలముతో అభిషేకించబోతున్న మాసంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదా, ఎందుకయ్యా అంటే నా యేసు మాట ఇస్తా ఉన్నాడు. నా యేసు మాట ఇస్తే ఆ మాట తప్పిపోదా. నీ మీద మోపబడిన నింద, నువ్వు అనుభవిస్తూ ఉన్నటువంటి వేదన, అన్న అనేక సంవత్సరాలు వేదనలోనే ఉంది. కానీ నా దేవుడు దర్శించాడు, ఇది నా నిన్ను దర్శిస్తావన్నాడు. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితి అన్నీ ఉన్నా సమయానికి ఏది అందుబాటులోకి రాక కష్టంగా ఉందేమా, అయ్యా నువ్వే నా దేవుడవని ఋతులాగా నీ ఖాళీ పాత్రను నా యేసు దగ్గరికి తే. ఈరోజు పనివానిగా ఉన్నావేమో, రేపు యజమానునిగా నా దేవుడు నిన్ను మార్చువానిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అప్పు తీసుకునేవాడిగా ఉన్నావేమో, రేపు అప్పిచ్చువాడిగా మారుతావు. ఈరోజు తాకగా ఉన్నావేమో, నా దేవుడు నిన్ను తలగా మార్చబోయే దినంగా ఉంది. నువ్వేం చేయాలయ్యా అంటే ఆయనను నమ్మాలి. ఆయనను నమ్మితే ఖాళీ పాత్రలున్న యేసయ్య ఏం చేస్తానన్నాడయ్యా అంటే నింపుతానన్నాడు. ఈరోజు అనేక పర్యాయాల్లో ఖాళీగా ఉన్నా కూడా
ఆ ఖాళీగా ఉన్నామన్న సంగతి ఎవరికన్నా చెప్పుకుంటే హేళన చేస్తారనే వేదనకరమైన పరిస్థితి. కొన్ని పర్యాయాలు అయిన వాళ్లే రాళ్ళేస్తారా, సొంత వారే హేళన చేస్తారు, సొంత వాళ్లే తక్కువగా మాట్లాడతారు. దావీదు దాటి వచ్చిన మార్గమే అదే, హన్నా దాటి వచ్చిన మార్గమే అదే, రూతు దాటి వచ్చిన మార్గమే అదే. వారి గిన్నెలను నింపిన దేవుడు నేటికి నీ సజీవుడు, నీ గిన్నెను కూడా నా దేవుడు నింపును గాక. ఆమేన్, ఆమేన్. అలాగూ జరుగును గాక. ఈ మాసం మన గిన్నెలను నా ప్రభువు నింపే దేవునిగా ఉన్నందుకు ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, అద్భుతం చేసే దేవా, అద్భుతం చేయయ్యా, నా జీవితంలో అద్భుతం చేయయ్యా, నా ఖాళీ పాత్రను నింపయ్యా. ఒక్కసారి కళ్ళు మూసుకున్నా యేసయ్యని అడుగుతావా? అయ్యా, ఖాళీగా వచ్చా, ఈరోజు ఖాళీగా ఉన్నా, నువ్వేదైనా చేస్తావని నీ కార్యంపై ఎదురు చూస్తూ ఉన్నా. అయ్యా, ఖాళీ పాత్రను నింపుతానని మాట ఇచ్చిన నా యేసయ్యా, నా పాత్రను నింపయ్యా అంట. అయ్యా, నీకు స్తుతులని చెబుతా, నీకు స్తుతులని చెబుతూ ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముకున్నాను నీవంటే వారు నిన్నే నమ్ముకున్నాను, నీవంటే వారు ఎవరయ్యా. అద్భుతం చేయయ్యా నా జీవితంలో, నిన్నే నమ్ముకున్నానేసయ్యా. అవును నాయనా, నిన్నే నమ్ముకున్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీవంటే వారు నిన్నే నమ్ముకున్నాను, నీవంటే వారు లేరయ్యా. అయ్యా, నిన్నే నమ్ముకున్నా, నీ వంటి వారు లేరా. ఈ మాసం నా గిన్నె నిండి పొరులున్నట్లుగా నువ్వు చేయబోతూ ఉన్నటువంటి మేలైన కార్యానికై నా యేసయ్యా, ఈ దినము నీ సన్నిధిలో నేను కార్చిన కన్నీరు అది ఆనంద బాష్పంగా, ఓ సునాద గానముగా నువ్వు మలచబోతున్నందుకు నాయనా నీకు వందనాలు. అయ్యా, ఈ దేవుని ద్వారా నువ్వు మాట్లాడిన మాటకై వందనాలు. అయ్యా, బిడ్డల జీవితాలలో ఏ గిన్నె ఖాళీగా ఉందా, అది ఆరోగ్యమా, అది ఆర్థిక పరిస్థితో, అయ్యా కుటుంబంలో ఎదురు చూస్తూ ఉన్న ఆశీర్వాదమా, ద్వారం తెరవండి. మూయబడిన వాటిని నాయనా మీరు నాయనా ఆ సంఖ్యలను తుత్తరీలుగా చేసి నీ బిడ్డలో నింపబడిన గిన్నెతో ఈ దినము మందిరము విడిచి వెళ్ళుదురు గాక. ఆమేన్. ఆయన నీ గిన్నె నింపటం మాత్రమే కాదు, ఆ వచనంలో మరి యొక్క మాటను మనం గమనిస్తే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నీ గిన్నె నింపిన దేవుడు, రెండవదిగా దేవుడు శత్రువుల ఎదుటనే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఆశీర్వదిస్తాడు? శత్రువుల ఎదుటనే. దావీదు చక్కగా అన్నాడు, ఆయన నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచును. అక్కడ దేవుడు శత్రువులను తీసేస్తానల్లా, శత్రువులను తీసివేస్తానల్లా. ఆ శత్రువులు ఉంటారు నువ్వు సత్యాంత వరకు, కానీ వారి ముందే, వారి ఎదుటే నిన్ను నా దేవుడు ఆశీర్వదించబోతావు అన్నాడు. నిన్నటి వరకు నీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక, నీ ఎదుగుదలను చూసి అసూయపడి నీ వెనక గుంటలు తవ్వారా, నీ అయిన వారో, నీ బంధువులో, నీ స్నేహితులో నీ ఇబ్బందిని చూసి, నీ కష్టాన్ని చూసి, నీవు చెప్పిన వాస్తవాన్ని నమ్మక నిన్ను అపార్థం చేసుకుని రాళ్లతో కొట్టారే, మాటలతో గాయపరిచారే, వారి ఎదుట నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోయే మాసంగా ఈ మాసం ఉండబోతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపును మనం గమనిస్తాం. అన్నల ఎదుట వచ్చిన దర్శనాన్ని చెబితే అన్నలు అన్నారు, మాకన్నా గొప్పడు అయిపోతావు అంటారా, నువ్వెక్కడుండాలరా అంటే గుంటలో ఉండమని అందమైన ప్రశస్త వస్త్రాన్ని వారి శరీరం నుండి తీసివేసి గాయపరిచి గుంటలో పడేశారు. చంపటానికి సిద్ధపడ్డోళ్ళు ఆ బెన్యామీను మాటలు విని
ఐగుప్తు అధికారికి అమ్మేశారు. అమ్మేసి ఇంటికి వెళ్ళి సహోదరుడు చచ్చిపోయాడని, పులి చంపేసిందని తండ్రికి అబద్ధం చెప్పారు. వీళ్ళు ఏమయ్యారయ్యా అంటే సంతానాల శత్రువులు అయిపోయారు. కారణం ఎదుగుదలను చూడలేక, తండ్రి ప్రేమిస్తూ ఉన్న ప్రేమను చూడలేక. ఈరోజు అనేక కుటుంబాలలో అంతే ఉంది పరిస్థితి. సమాజంలో అనేక పరిస్థితులలో అలాగే ఉన్నాయి. ఎలా వీడి ప్రమోషన్ నాపాలి, ఎలా వీరి ఎదుగుదల నాపాలి, ఎలా వీరి ఆశీర్వాదాన్ని నాపాలి. ఏమయ్యాడయ్యా అంటే గుంటలో వేయబడిన వాడు, బానిసగా వెళ్ళిన వాడు చెరసాలలోకి వెళ్ళాడు. 13 ఏండ్ల చెరసాల, 13 ఏండ్లు. ఎక్కడ ఆనవాళ్ళు కనిపించలా, కని కృంగిపోలా. ఈ కళ్ళి పాత్రను దేవుని హస్తాలకు అప్పగించాడు. ఓ దినం వచ్చిందే, ఉదయాన్నే చెరసాల్లో ఉన్నాడు, సాయంత్రానికి ఆ దేశ ప్రధానిగా నిలవబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా నువ్వు పనిచేస్తున్న స్థలమో, నీ ఇంటి వారో, నీ అయిన వారో శత్రువులుగా మారే నిన్ను మాటలతో, లేకపోతే ప్రతీకార చర్యలతో నిన్ను అణువణువణ అణిచివేస్తున్నారేమో. దిగులు పడకో. లోకములో ఉన్నవాని కంటే నీతో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్ను చూసి ఈ రోజు నవ్విన వారే నిన్ను సన్మానించే వారిగా, ఈ రోజు నిన్ను గేలి చేసిన వారే రేపటి దినం నిన్ను పొగిడేవారిగా నా దేవుడు మార్చగలిగిన సమర్థుడు. దానికి చక్కని ఉదాహరణ నేనే. ఓ రోజు అన్నారు నన్ను, వీడెందుకు పనికిరాడు, వీడెందుకు పనికిరాడు. ఎందుకయ్యా అంటే మన జీవితం చూస్తే అట్లుండేనే. అటు చదువు లేదు, ఇటు ఉద్యోగము లేదు, రోడ్లెమ్మటి తిరుగుతాం. కానీ ఎప్పుడైతే నా యేసయ్య చేతికి నన్ను నేను అప్పగించుకున్నానో నా జీవితం మార్చబడింది. నా యేసయ్య నన్ను ఎవరైతే హేళన చేశారో వారి మధ్య అందరికంటే ఉన్నతమైన ఘనతను నాకు ఇచ్చాడు. నా యేసయ్యకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చేసిన దేవుడు, నన్ను కనపరిచిన దేవుడు, నిన్ను కనపరిచే దేవుడు అయ్యుంటూ ఉన్నాడు. నువ్వు నమ్మటం మాత్రమే నీ వంతం. అంత మాత్రమే కాదు, దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. ఈ దానియేలు తనలో ఏదైనా నింద మోపి తన ఎదుగుదలను ఆపాలని, ఎవరయ్యా వీళ్ళు అంటే ఆయనతో కూడా పనిచేస్తున్నోళ్లే, ఆయనతో కూడా ఆ రాజ్యంలో ఉన్న నాయకులే. దానియేలు మీద ఏదైనా నింద మోపితే ఆయన జ్ఞానానికి అడ్డుకట్టేయొచ్చు, రాజు దగ్గర అపకీర్తి తెస్తే ఇది ఎదుగుదలను ఆపొచ్చని ఎన్నో పన్నాగాలు పన్నారు. నింద ఏదియో మోపటానికి అవకాశం దొరకకపోయేసరికి ఓ కొత్త చట్టాన్ని తెచ్చి ఆ చట్టము ద్వారా ఇతనిని నాశనము చేయాలని, సింహాల బోనులో వెత్తే చచ్చిపోతాడని చేసిన దానియేలు ఏం కాలేదయ్యా అంటే పద్ధతి మార్చుకోవాలా, పద్ధతి మార్చుకోవాలా. నేను చచ్చినా దేవునికి మహిమ కలుగును గాకనే వాడుక చొప్పున యెరూషలేము తట్టు మారు తన కిటికీలను తెరచి ప్రార్థించాడు. ఫలితంగా ఏమైందయ్యా అంటే సింహాల బోనులో వేశారు. సింహాల నోళ్లు మూయబడ్డాయే, కానీ దానియేలు ప్రార్థన ఆగల. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న నిందించిన గుంపు ఏం చేసిందయ్యా ఈరోజు వచ్చంటే, నీ సజీవుడైన దేవుడు నిన్ను రక్షించను కదా. దానియేలు ఏ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాడో అదే దేవుణ్ణి సేవించాలి దేశం అంతానే. ఎవరైతే నిన్న నింద మోపాడో రాజు, ఎవరైతే శిక్ష వేశాడో అదే రాజు దానియేలును అత్యున్నతమైన స్థితిలో నిలవపెట్టాడు. ఈరోజు నీ భక్తిని బట్టి, నీవు చేస్తూ ఉన్నటువంటి ఆ ఖచ్చితత్వాన్ని బట్టి, నీ నీతిని బట్టి నింద అనుభవిస్తా ఉన్నావేమా? ఎప్పుడు ప్రార్థన ప్రార్థన ప్రార్థనైంది అని హేళనగా మాట్లాడుతున్నారేమా? ముందు కడుపు చూసుకోవాలి గానే తర్వాత కదా ప్రార్థన అంచా ఉన్నారేమా? దిగులు పడొద్దా, దిగులు పడొద్దా. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు వెనకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి ముఖ్యత్వం ఇచ్చే ఆయనను గనక నువ్వు నమ్ముకుని వానిగా నిలవబడగలిగితే యేసయ్య ఈ మాసములో నీ శత్రువుల ఎదుట దానియేలును హెచ్చించిన దేవుడు, దావీదును హెచ్చించిన దేవుడు, యోసేపును హెచ్చించిన దేవుడు నీ జీవితంలో కూడా ఆయన ఏం చేయగలడయ్యా అంటే నిన్ను శత్రువుల ఎదుట నీకు ఒక విందును ఏర్పాటు చేస్తాడు. అది నిన్ను కనపరచేదిగా ఉంటుంది. నీవు
ఎన్నడూ చూడనటువంటి మహిమను నువ్వు చూడగలగటానికి అది కృప చూపేదిగా ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఎస్తేరు గ్రంథంలో చక్కని వృత్తాంతం. హామాను అనేటువంటి వాడు మొద్దుకాయ అనేటువంటి వ్యక్తిని ఉరి తీయాలని, వంగలేదని, నమస్కరించలేదని, కిందవాడని తక్కువగా చూశాడు. కానీ వీనికి దేవుని వాక్యం ఏమని చెప్పిందయ్యా అంటే, నీ దేవుడైన యెహోవాకు తప్ప వేరెవరికి నువ్వేం చేయకూడదయ్యా అంటే, మొక్కకూడదు, నమస్కరించకూడదు. ఈ రోషం కలిగిన యూదుడు ఏం చేశాడయ్యా అంటే, హామానుకు వంగి నమస్కరించలేదని యూదా జనాంగాన్ని నాశనం చేయాలనుకున్నాడు. కానీ నా దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఏ ఊరినైతే హామాను తన ఇంటి పెరటిలో సిద్ధం చేసుకున్నాడో అదే ఊరి మీద హామాను ఉరి తీయబడ్డాడు. కథ అంతా మారిపోయింది. నా యేసయ్య ఎవరయ్యా అంటే, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. ఈరోజు నీ పరిస్థితి హేళనకరంగా ఉందేమో, ఈరోజు ఇబ్బందికరంగా ఉందేమో, నీ శత్రువులు నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉన్నారేమో. దిగులు పడాల్సిన అవసరం లేదా, చింతించాల్సిన అవసరం లేదా. అవతల వాడు నేనే గెలిచాను అనుకుంటున్నాడేమో. బాధపడొద్దా, దాన్ని చూసి దిగులు పడద్దా. దేవుణ్ణి అడుగు, అయ్యా వాగ్దానం ఇచ్చావే, నీ శత్రువుల ఎదుట నీకు నేను భోజనము సిద్ధపరచదని అన్నావే. అయ్యా నాకు కూడా ఈ మాసములో అయ్యా వారి ఎదుట నేను కనపరచబడినట్లుగా, నా నింద కొట్టివేయబడినట్లుగా, నా అవమానము కొట్టివేయబడినట్లుగా, అవహేళనగా ఉన్నటువంటి నా బ్రతుకు అనేకులకు మార్గదర్శిగా ఉండినట్లుగా నన్ను ఆశీర్వదించమని నీవు అడగగలిగితే, వారితో ఉండి దేవుడు చేసిన దేవుడు నీకును అతి గొప్ప కార్యాన్ని చేసేటువంటి దేవుడు అయ్యి ఉంటూ ఉన్నాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజు నీ పాత్ర ఖాళీగా ఉందనే, వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారని, నేను చేస్తున్న ప్రయత్నం ప్రతి పర్యాయం నిరుత్సాహమే లేదా వేదనకరమే, అవమానభరితమే అని నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదా. దానికి మారుగా నీ మీద తప్పుడు ఆరోపణలే చేశారేమో, నీకు శత్రువులుగా మారారేమో, అయిన వారే, తొడబుట్టిన వారే, చిన్న చిన్న అవసరాలను బట్టి ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆస్తిపాస్తుల కొరకు నీ మీద నింద మోపే, నీ మీద వ్యతిరేకంగా వ్యాజ్యమాడుతా ఉన్నారేమో. నా యేసు మాట ఇస్తా ఉన్నాడు, నువ్వు కుంగిపోవద్దు. నీ పక్షంగా ఉన్నవాడు లోకములో ఉన్న వారిని మార్చగలిగిన సమర్థుడు. వారి ఎదుట నిన్ను హెచ్చించి ఆయన నీతో ఉన్నాడన్న సత్యము వారు ఎరుగునట్లుగా నా దేవుడు మేలైన కార్యాన్ని ఈ మాసంలో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారి ఎదుట నీకు ఆయన భోజనం సిద్ధం చేస్తాడు. మొదటిగా ఏం చేస్తున్నాడు ఆయన నీ జీవితంలో ఈ మాసంలో అంటే, నీ గిన్నెను నింపబోతా ఉన్నాడు. అది ఆరోగ్యముతో నింపబోతూ ఉన్నాడా, ఆశీర్వాదముతో నింపబోతూ ఉన్నాడా, ఆనందముతో నింపబోతూ ఉన్నాడా, నూతనమైన నవ్వును నీకు పుట్టబోతూ ఉన్నాడా. ఏదైతే ఖాళీ ఉందో ఆ ఖాళీ నా ప్రభువు నింపే దేవునిగా ఈ మాసంలో ఉన్నాడు. రెండవదిగా నీ శత్రువుల ఎదుట ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. వారి ఎదుట నీకు భోజనము సిద్ధపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా ఇప్పుడు అన్నాడు, నా గిన్నె నిండింది అని చెప్పలా దావీదు, నిండింది అని చెప్పలా. దానికి బదులుగా నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఓ గిన్నె నిండి పొర్లింది అంటే ఆ పొర్లుతూ ఉన్నటువంటి దానిని అనేకులు ఏం చేస్తారయ్యా అంటే ఆస్వాదిస్తారు. ఓ యజమానుని దగ్గర ఒక వ్యక్తి అడిగాడు, అయ్యా, ఒక స్త్రీ అంది, అయ్యా యేసుతో మాట్లాడుతూ, అయ్యా నీ భోజనపు బల్ల మీద నుంచి కింద పడిన ముక్కలో కుక్క పిల్లలు ఎదుర్కొంటాయి కదా, అలాగా నాకు కూడా అవకాశం ఇయ్యా అంటే, ఇది పొర్లితే ఏమవుతాయి అంటే ఆ పొరలది మరి ఒక్కనికి ఆశీర్వాదకరంగా మారింది. అంటే మొదటగా దేవుడు నేను గిన్నె నింపాడు, నింపిన దానితో ఆగిపోడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటే సరిపోలా నా దేవునికి, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ గిన్నె ఏమైందయ్యా అంటే నిండి పొర్లేదిగా మారిద్ది. నువ్వు ఈరోజు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా లేవేమో. నీ ఇంటి వారు అప్పుడప్పుడు నీ తల్లిదండ్రులు ఇన్నేండ్లు వచ్చినా ఏం చేసేవరా ఇంటికి అంటున్నారేమో.
నీ వల్ల ఉపయోగం ఏందిరా అంటున్నారేమో. ఇకపై నా దేవుడిని నేను చేయబోతున్నాడయ్యా అంటే పొంగి పొరలే పాత్రగా మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని చేతిలో నీకు వచ్చింది ఏది కూడా వ్యర్థమైపోలేదు ఈనాటి వరకు. నా దేవుని చేతిలో నీకు వచ్చింది ఏది కూడా వ్యర్థమైపోలా. ఉదాహరణకు గమనిస్తే యేసుక్రీస్తు వారు 3 దినాలు కొండ మీద ప్రసంగం చేశాడు. శిష్యులను అడిగితేనేమో డబ్బులు లేవయ్యా అన్నారు. ఒకవేళ డబ్బులున్నా అంత ఆహారం సిద్ధం చేయలేమయ్యా అన్నారు. నా ప్రభువు అన్నాడు, వాటిని నా యొద్దకు తెండి. వచ్చింది ఎన్నయ్యా అంటే 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. చిన్నవాడు పిల్లవాడు తల్లిచ్చింది తినకుండా దాచిపెట్టుకున్నాడు. ప్రభు చేతికి వచ్చి ఇచ్చాడు. ప్రభు ఏం చేశాడయ్యా అంటే వాటిని విరచి పంక్తులుగా కూర్చొండబెట్టి వడ్డించమనగా వాక్యములో వ్రాయబడింది 5,000 మంది పురుషులు తినగా 12 గంపలు మిగిలింది. ఓ బైబిల్ చరిత్రకారుడు ఇట్లా అన్నాడు, 5,000 మంది పురుషులు అన్నాడే. ఏ కూడికలో కూడా స్త్రీలు లేకుండా పురుషులు లేరే? పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ కదా. 5,000 మంది పురుషులంటే స్త్రీలు ఇంచుమించు 10,000 మంది ఉండాలి. అంటే అక్కడికే లెక్కెంత అయిందయ్యా అంటే 15,000 అయింది. అక్కడ బుడ్డోడు కూడా ఉన్నాడు అంటే పిల్లలు కూడా ఉండాలి. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, ఆ ఆదిమ సంఘముల కుటుంబాలు ఎలా ఉండేయ్యా అంటే ఒక్కడు చాలు 2 ముద్దు అన్న స్లోగన్స్ లేవో. ఇంటికో క్రికెట్ టీము లేదా ఫుట్బాల్ టీము. ఆట కోసం పక్కింటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళకి ఇంట్లోనే ఓ టీం ఉండేది. ఇంటికి 2 వెళ్ళారనుకున్నాం, వీళ్ళు 10,000 మంది తయారయ్యారు. మొత్తం 25,000 మంది తిన్నారు. ఎన్ని? 5 రొట్టెలు. ఈరోజు నీకు వచ్చే ఆదాయం కొద్దిగా ఉందేమో, నీ దగ్గర ఉన్నది కొద్దిగా ఉన్నదేమో. నా ప్రభువు చేతిలోనికి అది రాగలిగితే, నీ కొద్దిదైన జీవితం నా ప్రభువు హస్తాలలోనికి రాగలిగితే నీవు అనుభవించటం మాత్రమే కాదు, మిగులు ఇతరులకు ఆశీర్వాదకరంగా నా ప్రభువు మార్చే మాసంగా ఉండబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు ఉన్నదానిని చూసి కుమిలిపోతా ఉంటా, కానీ నా దేవుడు నిన్ను నింపుతాడు. నింపినది పొరలేదట్లు చేస్తాడు. అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. నీ గిన్నె నిండి పొర్లితే మొదటిగా నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ సంఘానికి ఆశీర్వాదం, నీ సమాజానికి ఆశీర్వాదం. నువ్వు ఎలా ఉండబోతూ ఉన్నావయ్యా అంటే ఈ మాసము నుండి నాకు లేదు 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 అనే మాట వద్దా. నా దేవుడు నా గిన్నెను నిండి అలన్నట్లు చేస్తాడు. నేను అనేకులకు దీవెనకరంగా ఉండబోతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఒక మాట అంటాడు, ఏదైతే సంభవించునని నేను అనుకున్నానో అది నాకు సంభవించింది. నీకేం సంభవించబోతా ఉందయ్యా అంటే నీ గిన్నె నిండి పొరలబోతా ఉందే, ఇదే అనుకో. నా దేవుడు చేయబోతా ఉన్నాడు, నా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది. ఏం పరిస్థితి ఏందయ్యా అంటే భర్తేమో ప్రవక్త చచ్చిపోయాడు, ఊరంతా అప్పులు చేశాడు. అప్పులు వాళ్ళు వచ్చారు, 2 యవ్వన బిడ్డలను తీసుకెళ్ళిపోతా ఉన్నారు. నేను ఆ సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి ఇలా అర్థం చేసుకున్నా. వచ్చినోడు పక్కింటోడికి తెలియకుండా పిల్లల్ని తీసుకెళ్ళేటువంటి అవకాశం లేదు ఈ రోజుల్లో. అంటే ఫాస్ట్ ఫుడ్ యుగంలో ఉండే పక్కింట్లో ఉంటున్న వాళ్ళ పేరే మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ఆ ఊరిలో ఆ రోడ్లో ఏ ఇంట్లో ఎవడున్నాడో అందరికీ తెలుసు. ఏ ఇంట్లో చిన్న సప్పుడైనా ఊరంతా వచ్చింది. ఆ ఇంటోడు పడ్డాడంటే ఆ సందులో ఉన్నటువంటి ఇళ్ళన్నీ ఆ ఇంటి ముందు ఉంటాయి. ఆ రోజు ఆ ఇంట్లో పెళ్ళంటే వాడు క్రైస్తవుడో ముస్లిమో హిందువో ఎవడైనా సరే అందరూ కలిసి తాటాకులతో పందిరేసేవాళ్ళు. ఇది వాళ్ళ పెళ్లి కదా, ఇది వాళ్ళది కదా అన్నది లేదు. ఆ రోజుల్లో ఐకమత్యంగా ఉండేవాళ్ళు. ఈ పాపిష్టి దినాలు ఆ రోజుల్లో లేవు. పతిోడు జ్ఞాని అయిపోయి పతిోడు వేదాలు వల్లిస్తూ లేనిపోని కుంపట్లు పెట్టేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నారు. అంటే ఈ డప్పులు వచ్చిన వాళ్ళు కేకలు ఏంగానే ఊరంతా విన్నారు. నిందలో ఉంది.
ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదైనా 10 రూపాయలు ఇచ్చి సాయం చేస్తావంటే ఆయన అన్నాడు, నీ దగ్గర ఏముందమ్మా అన్నాడు. ఇంట్లో కొండ తప్ప ఏమీ లేదన్నా. ఈయన అంటాడు, వెళ్ళి కొండలను అప్పుగా తెచ్చుకోమన్నాడు. నిన్నే ఇంత పెద్ద గొడవ జరిగితే పక్కింటికి వెళ్ళి కొండ అడిగితే ఇస్తారంటారా? అడిగే ధైర్యం చేస్తామా? అయ్యా నిన్నే మా ఇంటి వైపు చూసి అలా చూసి వెళ్ళారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాం? కానీ ఏం సిగ్గుపడలా. దేవుడు చెప్పాడు, దైవజనుడు చెప్పాడు, నిందైనా అనుభవిస్తా. వెళ్ళింది ఊరంతా, వెళ్ళింది కొండలు తెచ్చుకుంది, ఇల్లంతా నింపింది. ప్రవక్త అన్నాడు, నీ దగ్గర ఉన్న నాట్లో పోయి మంది ఆఖరి కొండ నిండేంత వరకు నువ్వు నాగలా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, వాటిని అమ్మి నీ అప్పు తీర్చుకో, మిగులుతో నీ జీవనోపాధిని గడిపించు. అంటే ఎంత వచ్చిందయ్యా అంటే అప్పులు పోయినాయి, ఇంకా మిగిలింది. నా ప్రభువు మాట విని నువ్వు అడుగేస్తే ఉన్నది కొద్దిగానేమో. ఆ గిన్నె నిండి పొర్లేటట్లు నా దేవుడు చేస్తాడు. ఆ మాటకు లోబడితే, ఆ మాటను వింటే, నీ చిన్న పాత్ర నా యేసయ్య చేతిలో నీకు రాగలిగితే, నీ చిన్న జీవితం నా యేసయ్యకు అప్పగిస్తే, ఆయన చేతిలో ఉన్నది ఏది పడే పొల, ఆయనకిచ్చినది ఏది వ్యర్థంగా పోల, ఆయనకిచ్చింది ఏది వ్యర్థంగా పోల. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అపరిమితమైనది, హద్దులు లేనిది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ హద్దులు లేనిది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి దినాలలో పేతురు అనబడినటువంటి ఓ జాలరి చేపలు పట్టడానికి వెళ్ళాడు. రాత్రంతా వలలు వేశాడు. ఇతడు చేపలు పట్టుటలో నైపుణ్యం కలిగిన వాడు. అయితే పొద్దున్నే వల శుభ్రం చేసుకుంటా ఉంటే యేసయ్య వచ్చి, నాయనా నీ వలను లోతునకు వెయ్యి అంటే, ఈయన మరు మాట్లాడకుండా, తెల్లారిందయ్యా ఇప్పుడు చేపలు పడవు, అడుగు భాగానికి వెళ్తాయన్న అడ్డమైన మాటలు మాట్లాడక ఆయన మాట చొప్పున వల వేశాడు. ఇప్పుడు వల ఏమైందయ్యా అంటే, ఈ పడవ ఒక్కటి లాగలేక ఇంకో పడవ వారిని సహాయానికి తీసుకున్నాడు. ఇతని ఆశీర్వాదం దేవుని మాట వినటము వలన మరి ఒకరు అనుభవించేటట్లుగా, మరి ఒకరు దీవింపబడేటట్లుగా, మరి ఒకరికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా పేతురును దేవుడు ఆశీర్వదించిన వానిగా ఉన్నాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ బాగుంది అనుకుందాం, మన ఊర్లో బావి ఖాళీగా ఉందనుకుందాం, ఎవడైనా నీళ్ళకి వెళ్తాడా దాని కొరకు? అదే బావి నింపబడింది అనుకో, అనేకులు వస్తారు. ఆ ఇంటి వారే కాదు, ఆ చుట్టుప్రక్క వారందరూ కూడా ఆ బావి నీటి ద్వారా ఆశీర్వదింపబడతారు. నీవెవరవయ్యా అంటే, ఆయన నాటిన తోటలోని బావి వంటి వాడవు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నా దేవుని చిత్తం. అందుకని నా దేవుడు ఏమన్నాడయ్యా అంటే, నీ గిన్నె నిండి పొరలనట్లుగా నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. ఈరోజు నీ గిన్నె ఖాళీగా ఉందేమో. హన్నా గిన్నెను నింపిన దేవుడు, దావీదు గిన్నెను నింపిన దేవుడు, యోసేపు గిన్నెను నింపిన దేవుడు, రూతును, అంత మాత్రమే కాదు పేతురును, విధవరాలిని ఆశీర్వదించిన దేవుడు నిన్నును ఆశీర్వదించటానికి ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ఏ వేదన గుండా నువ్వు వెళుతూ ఉన్నావో, ఏ ఇబ్బంది నిన్ను వెంటాడుతూ ఉందో, ఏ నింద, ఏ అవమానం, ఏ కష్టం, ఇంకనో నిరీక్షణ లేకుండా, ఇంకనో కన్నీటితో నా పాత్ర ఖాళీగా ఉంది అన్న వేదనలో ఉన్నావేమా? నా దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడు, మాట ఇస్తూ ఉన్నాడు. నా ప్రభువు ఓ చక్కని మాట అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవమును కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు ఎందుకు వచ్చాడయ్యా అంటే, నీ గిన్నెను నింపటానికి. ఆ గిన్నె సమృద్ధిగా నింపి అది పొంగి పొరలున్నట్లుగా నిన్ను ఆశీర్వదించటానికి నా దేవుడు ఈ మాసాన్ని తీర్మానించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. నేను అనేకమైన పోరాటాల మధ్య కనిపెట్టిన సమయంలో నా దేవుడు అన్నాడు, ఎందుకు నాయన కంగారు పడతావు? నీ గిన్నె ఏమో కాకపోతుంది, పొంగి పొరలబోతా ఉంది. నీ ముందున్న అవసరం
లేమితో ఈ కార్యాన్ని ముగించో, ఈ ఇబ్బందితో ముగించో. పొంగి పొరలిద్ది. ఇది అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఖాళీగా ఉన్నావేమో, ఆరోగ్యమో, ఆర్థిక పరిస్థితో, లేదా ఎదురు చూస్తున్న కార్యమో, నా ప్రభు పేరట వినయంతో చెబుతా ఉన్నాను. నమ్ము, నమ్ము, నమ్ము. ఖచ్చితంగా నీకు ఈ మాసములో ఆయన నింపే దేవునిగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా, నీ శత్రువుల ఎదుట ఆయన భోజనము సిద్ధపరుస్తాడు. నీ గిన్నె నిండి పొరలేదిగా మారింది. అటు భాగ్యాన్ని దేవుడు మనకును అనుగ్రహించులాగున తలలు వంచుదామా ఆయన వైపు చూస్తూ, అయ్యా అయ్యా నా గిన్నెను నింపుతానని మాట ఇచ్చిన యేసయ్యా, నా గిన్నెను నింపి నా కుటుంబమునకు ఆశీర్వాదకరంగా, అయ్యా నా పరిచర్య, నా విశ్వాసం, నా హృదయం నీ కృప చేత నింపబడి పొరలనట్లుగా, అయ్యా నాకు నేను ఆశీర్వాదకరంగా మాత్రమే కాక నా కుటుంబమునకు, అయ్యా నా సంఘానికి, నా సమాజమునకు తండ్రి మేము ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా తండ్రి, అయ్యా మేలైన కార్యం చేత, అయ్యా నీవిచ్చిన వాగ్దానం మా జీవితాలలో నెరవేర్చబడినట్లుగా, ఓ నూతన ద్వారం తెరవబడినట్లుగా మా నింద, అవమానం, కష్టం, కన్నీరు నాయన అయ్యా మీరు కొట్టివేస్తూ, ఖాళీగా ఉన్న నా జీవితాన్ని, అయ్యా ఖాళీగా ఉన్న నా ఆర్థిక పరిస్థితిని, అయ్యా ఖాళీగా ఉన్నటువంటి నా వ్యాధి పరిస్థితిని, అయ్యా ఖాళీగా ఉన్నటువంటి సమాధానం అనబడిన ఆశీర్వాదాన్ని, అయ్యా ఖాళీగా ఉన్నటువంటి నాయన గర్భమును నాయన మీరు తాకి నింపమని నీవిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మేము అనుభవించినట్లుగా, మా గిన్నె నిండి పొరలున్నట్లుగా నువ్వు ముట్టబోతున్నందుకు వందనాలు. నీ కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. నీ మేలులను మేము అనుభవించినట్లుగా అయ్యా గొప్ప కార్యాలను జరిగించమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.